ఆడదాకా భజన అలా వాళ్ళు మొత్తం రావాలి, వాళ్ళు రావాలి. రండి మీరు రండి.
ఈరోజు భారతదేశంలోనే హిందువులందరూ కూడా పండుగ జరుపుకునే రోజు. హిందువుల యొక్క వేల సంవత్సరాల కళ. ఈరోజు భారతదేశం అంటేనే రాముడు. ఇవాళ భారతదేశంలో ఆచారాలు, సాంప్రదాయాలు, కుటుంబము, ధర్మపాలన చేసేది కూడా ఒక రాముని మీదనే. రాముని ఆదర్శంగా తీసుకునే రామునికే ఇవాళ కొంత దుష్టశక్తుల వల్ల మన రామ మందిరానికి దూరంగా ఉంటుంది. ఇవాళ మన హిందువులందరూ ఏకంగా ఇవాళ అయోధ్య రామ మందిరంలో మర్యాద పురుషోత్తం యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఇవాళ అయోధ్య రామ మందిరంలో జరుగుతుంది. మరి ఇవాళ గౌరవ ప్రధాని గారు దేశ ప్రజలందరి ఒక వ్యక్తిగా, దేశ ప్రజలందరి చేత ఎన్నుకోబడినట్టు ఒక వ్యక్తిగా ఇవాళ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉండడం వల్ల ఇవాళ దేశమంతటా సంబరాలు జరుగుతారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గంలోని చాందుఖాన్పల్లి గ్రామంలో కూడా మేమందరం కూడా రాత్రి నుంచి భజన కీర్తనల నుంచి ప్రారంభం చేసుకొని ఇవాళ ఉదయం 8 గంటల నుంచి మా గ్రామంలో పురవీధుల గుండా బాలరాముని యొక్క పల్లకి సేవను తీసుకొని ఇవాళ అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో మా చాందుఖాన్పల్లి గ్రామ ప్రజలందరం కూడా హిందువులమంతా ఇవాళ హిందూ దేశంలో పుట్టి ఒక హిందువులు అని చెప్పుకునే లేని పరిస్థితిలో ఇవాళ రామ మందిరం నిర్మాణం అయిన తర్వాత భారతదేశమే ఒక హిందూ దేశం. ఇవాళ భారతదేశం అంటేనే భారతుడు పాలించినటువంటి దేశం అనే ఒక గొప్పగా చెప్పుకునే చరిత్ర ఘట్టమైన రోజు ఇవాళ ఈ బలరాముని ప్రాణప్రతిష్ఠ రోజు కూడా మేము ఈ తరుణంలో ఈ కలియుగంలో ఉన్నటువంటి బాలరాముని యొక్క ప్రతిష్టలో మేము బ్రతికి ఉండడం ఇవాళ మేము చూడడానికి కూడా మేము కూడా పుట్టిన మా జన్మం కూడా సుకృతంగా భావిస్తాం. ఎందుకంటే కలియుగం ద్వాపర త్రైతయుగంలో విన్నాం రాముడు ఒక ఆదర్శవంతుడు. అలాంటి రాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన ఇవాళ ప్రాణ ప్రతిష్టలో మేమందరం కూడా కళ్ళార చూడడం, మేమందరం కూడా ధనులమని తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి.